స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తాం, లక్షకు లక్ష వస్తాయని ఆశ పెడితే పొలం అంటూ వందల మంది పెట్టుబడి పెడతారు. ఓ 100 కోట్లు పోగేశాక సైలెంట్గా జెండా ఎత్తేస్తారు. దుబాయ్లో అయినా జీడిమెట్లలో అయినా జరిగే మోసం ఇదే. ప్రతి ఒక్కరి వాట్సాప్కు ఇప్పుడు ట్రేడింగ్ గ్రూపులు తయారయ్యాయి. అవసరం లేకపోయినా, ఆసక్తి చూపకపోయినా ఉచిత ట్రేడింగ్ చిట్కాలంటూ వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేస్తున్నారు. ఆ మాయలో పడి చివరికి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మల్టీ బ్యాగర్ స్టాక్స్ అని, రోజువారీ ట్రేడింగ్ లాభాలు అని ఆశ చూపి వారి సొమ్ము కాజేస్తున్నారు. మొదట్లో చిన్న మొత్తాల్లో లాభాలిచ్చి భారీగా వసూలు చేశాక జెండా ఎత్తేస్తున్నారు. దీనివల్ల ప్రజలు భారీగా నష్టపోతున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నివేదిక ప్రకారం 2024లో సైబర్ స్కామ్ల వల్ల భారతీయులు 14,000 కోట్లు నష్టపోయారు. ఇందులో స్టాక్ మార్కెట్ సంబంధిత స్కామ్ల వాటానే ఎక్కువ. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా మోసపూరిత ప్రకటనలు, ఫేక్ యాప్లతో వల విసురుతున్నారు. గ్రూప్లలో ఫేక్ సక్సెస్ స్టోరీలు పంచుకోవటం, కోట్లకు కోట్లు సంపాదించేశామని చెప్పి ఎక్కువ మందిని ఊబిలోకి లాగుతున్నారు. భారత స్టాక్ మార్కెట్ కొంతకాలంగా దూసుకెళ్తోంది. అప్పుడప్పుడు ఒడిదుడుకులను చూసినా అంతిమంగా భారీ లాభాలను చూస్తోంది. పైగా అదే సమయంలో షేర్లు కొనటం, అమ్మటం వంటివి చేయటం చాలా ఈజీ అయిపోయింది. బ్యాంక్ అకౌంట్ల మాదిరిగా డీమ్యాట్ అకౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో అదో జూదంలా కొంతమంది ప్రారంభిస్తున్నారు. చివరికి సర్వం కోల్పోతున్నారు. అలా కోల్పోయేది కాకుండా మోసాల బారిన పడుతున్నారు. సెబీ నివేదిక ప్రకారం 2022 నుంచి 2024 మధ్య ఈక్విటీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో 93% మంది వ్యక్తిగత ట్రేడర్లు 1,80,000 కోట్ల నష్టాలను చవిచూశారు. ఇవాళ 10 రూపాయలు పెట్టి కొన్న షేర్ రేపు 100 అవుతుంది. ఒక్క రోజులోనే 90 రూపాయలు లాభం అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. కానీ మొత్తం స్టాక్ మార్కెట్పై అవగాహన లేకుండా ఈ లాభం శాశ్వతం అనుకుంటే అది ఓ గాలమని తర్వాత అర్థమవుతుంది. స్టాక్ మార్కెట్లు స్థిరమైన పెట్టుబడులకు మాత్రమే ఉపయోగకరంగా ఉంటాయి. అందులోనూ ఎన్ని మోసాలుంటాయో చెప్పాల్సిన పని లేదు. స్టాక్ మార్కెట్పై పూర్తి అవగాహన ఉంటే తప్ప అందులో పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవటం మంచిదన్న అభిప్రాయాలున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియాని అతిపెద్ద శాపం. కళ్ళ ముందు కనిపించే దాన్ని కూడా నమ్మని జనం సోషల్ మీడియాలో కనిపించే ఫేక్ వార్తల్ని సులువుగా నమ్మేస్తారు. ఓ వ్యక్తి తాను స్టాక్ మార్కెట్లో కోట్లు కొల్లగొట్టారని, మీరు కూడా అదే పని చేయవచ్చని చెబితే నమ్మేస్తారు. మీ పేరుతో నేనే పెట్టుబడి పెట్టి కమిషన్ తీసుకొని లాభం ఇచ్చేస్తానంటే నమ్మేస్తారు. ఇలాంటి నమ్మకాల వల్లనే ఎక్కువ మంది మోసపోతున్నారు. స్టాక్ మార్కెట్లలో అయినా డబ్బులు చెట్లకు కాయవు. దానివల్ల నష్టపోయేవారు కూడా అత్యధిక మంది ఉంటారు. అందుకే అత్యాశకు పోకుండా పూర్తి అవగాహనతో సొంత ట్రేడింగ్, నికార్సైన బ్రోకింగ్ సంస్థతోనే ప్రయత్నించాలి. లేకపోతే కష్టపడి సంపాదించుకున్నదంతా పరుల పాలవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.